గౌరవ ముఖ్యమంత్రి వర్ల వారికి, సభలో ఆశీనటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేల అందరికీ కూడా మొట్టమొదట వాళ్ళందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మన తెలంగాణ ప్రభుత్వం వారు మన కళాకారులను ఏదైతే ఈ వికసించే ఈ పద్మాలను వాళ్ళు ఏ విధంగా అక్కను చేర్చుకొని అట్టడుగున ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి కళాకారులను పైకి తీసి వాళ్ళందరినీ గుర్తించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారికి అనేకమైన శతమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు మరింకా ఈ యొక్క కళాకారులను, శిల్ప కళాకారులను అభివృద్ధి పథంలో నడిపించడానికి వారి యొక్క కృషి, ఇదే కాకుండా యాదాద్రి దేవాలయం మీరు చూసే ఉంటారు. వాటి యొక్క అభివృద్ధిలో కారణంగా నేను నిరంతరం అక్కడ రాత్రి పగలు కష్టపడడం జరిగింది. ఆ యొక్క దేవాలయం కూడా నిజంగా 3 పూలు 6 కాయలు తిరుమల తిరుపతి దేవస్థానంలాగా వెలగబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి మనకు 2వ తిరుపతిగా పేరుగాంచుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు వారికి మెండుగా పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వారికి, సభ వాళ్లకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను.